సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ముగిసిన తర్వాత భూమిపై అధర్మం పెరిగింది. రాక్షస శక్తులు దేవతలను కూడా భయపెట్టే స్థితికి చేరుకున్నాయి. ఆ సమయంలో ఒక అసురురాలు మహిషి బ్రహ్మదేవుని నుండి ఒక మహత్తరమైన వరం పొందింది. ఆ వరం ప్రకారం శివుడు మరియు మహావిష్ణువు కలిసిన పుత్రుడు తప్ప మరెవ్వరూ నన్ను సంహరించలేరు అని. ఈ వరంతో మహిషి అహంకారంతో లోకాలను వేధించడం ప్రారంభించింది. దేవతలు భయంతో పరమశివుణ్ణి ఆశ్రయించారు. దేవతల రక్షణ కోసం ఒక అద్భుతమైన దివ్య సంఘటన జరిగింది. శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించాడు. ఆ మోహిని రూపాన్ని చూసి పరమశివుడు ఆకర్షితుడయ్యాడు. ఆ హరి మరియు హరుల దివ్యశక్తుల కలయిక వల్ల ఒక ప్రకాశవంతమైన దివ్య శిశువు జన్మించాడు. హరి అంటే విష్ణువు మరియు హర అంటే శివుడు. వీరి యొక్క పుత్రుడైనందున ఆయనను హరిహరసుతుడని పిలిచేవారు. ఆయనే మన అయ్యప్ప స్వామి. ఆ దివ్య శిశువును దేవతలు భూమిపై ఒక అడవిలో ఉంచారు. ఆ సమయంలో పాండల రాజ్యాన్ని పాలిస్తున్న రాజు రాజశేఖరుడు. ఆయనకు సంతానం లేకపోవడంతో సంతాన ప్రాప్తి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన రాజుకు అడవిలో ఒక చిన్న శిశువు కనిపించాడు. ఆ శిశువు మెడలో ఒక దివ్యమణి ఉండడంతో అతనికి మణికంఠుడు అనే పేరు పెట్టారు. రాజు అతన్ని దత్తత తీసుకొని రాజమహాలానికి తీసుకువచ్చి తన కుమారుడిగా పెంచాడు. మణికంఠుడు చిన్నప్పటి నుంచే అసాధారణ శక్తులు చూపించేవాడు. విద్యలో ప్రతిభ, యుద్ధకళల్లో నైపుణ్యం, ధర్మానికి కట్టుబాటు అతనిలో సహజంగా కనిపించాయి. అతను సాధారణ బాలుడు కాదని అందరికీ అర్థమైంది. కాలం గడిచింది. ఇదే సమయంలో మహిషి భూమిపై విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను వేధిస్తుంది. అప్పుడు మణికంఠుడు తను అసలు అవతార రహస్యం అందరికీ తెలియజేశాడు. అతను అడవిలోకి వెళ్ళి మహిషితో భయంకరమైన యుద్ధం చేశాడు. భూమి కంపించేలా జరిగిన ఆ పోరాటంలో చివరకు మణికంఠుడు మహిషిని సంహరించాడు. దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. తన అవతార ధర్మం పూర్తయ్యాక అయ్యప్ప స్వామి రాజశేఖరుడికి నాకు ఒక ఆలయం నిర్మించండి, అక్కడ భక్తులు నియమనిష్టలతో వచ్చి నా దర్శనం పొందుతారు అని ఆజ్ఞాపించాడు. రాజశేఖరుడు ఆయన ఆజ్ఞ మేరకు పవిత్రమైన శబరిమల క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించాడు. అక్కడ యోగముద్రలో కూర్చున్న అయ్యప్ప స్వామి భక్తులను కాపాడుతున్నారు. 41 రోజుల దీక్ష, మాల ధరించడం, బ్రహ్మచర్యం, ఇరుముడు కట్టుతో భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. అందరూ ఒకే స్వరంతో స్వామియే శరణమయ్యప్ప అని భక్తితో జపిస్తారు.